ఎస్వీ న్యూస్ కు స్వాగతం. సూర్యాపేట జిల్లా ఐడీఓసీ ప్రధాన సమావేశ మందిరం నందు జిల్లా యువజన క్రీడా శాఖల వారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మీరా వంశీ గారు, తప్సి గాంధీ గారు వారిని కూడా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదివాసీలకి వెంకటేశ్వరరావు గారు జిల్లా అధ్యక్షులు వారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. సెక్రటరీ బిజీ అయిన మర్చిపోయినామని సేవాభావం కలిగిన వాళ్ళం, అహింసా మార్గంలో వెళ్తున్న వాళ్ళం. మీరు రాజధర్మాన్ని, మానవత విలువలు, మహిళలకున్న ధైర్యం, సాహసాలు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్యవైశ్య సంఘంలో ఉన్న మీ అందరూ ప్రత్యేకంగా నమ్ముతున్న అమ్మవారి పరమేశ్వరి, వాసవి పరమేశ్వరి గారి జయంతి ఇక్కడ మనం నిర్వహిస్తూ ఉన్నాం. అంతకుముందు వెంకటేష్ గారు మాట్లాడారు, తర్వాత నివేదిత గారు మాట్లాడారు. ఇక్కడ మాట్లాడిన అందరూ అమ్మవారి ఆ టైంలో ఉన్న విషమ పరిస్థితుల నుంచి సమాజానికి ఒక మంచి దిశ తీసుకురావడానికి అహింసా మార్గం అయితే ఏంటి, ధర్మ మార్గం అయితే ఏంటి అది చూపిస్తూ అప్పుడున్న సమాజంలో చైతన్యం కల్పిస్తూ అప్పుడున్న సమాజంలో ఉన్న వాళ్ళకి హక్కులు కల్పించే విధంగా ఒక మార్గం మనకు చూపించడం జరిగింది. ఆ మార్గం కావచ్చు, ఆ పద్ధతిని కావచ్చు, మీరు అందరు నమ్మించి జీవిస్తూ ఉంటున్నారు. దీంట్లో ప్రత్యేకంగా అహింస కావచ్చు, ధర్మం కావచ్చు, మీరు ఫాలో చేస్తున్న అన్ని అంశాలు ప్రత్యేకంగా మీరు పాటిస్తున్నారు. చాలా సంతోషం. వచ్చే తరంలో కూడా మనం ఈ అంశాలు కొత్త తరానికి తెలియజేసే విధంగా, వారు దానికి గౌరవించే విధంగా కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాస్తవంగా ఆర్యవైశ్య సంఘం కావచ్చు, మీరందరూ కావచ్చు, సాధారణంగా సమాజంలో ఒక గౌరవంగా మీ పనులు కానీ, మీ బాధ్యతలు కానీ, మీ సాధారణంగా బిజినెస్లో ఎక్కువ మంది ఉంటారని నేను అనుకుంటున్నాను. సో మీరు నిర్వహిస్తూ ఉంటారు. ఒక క్రమశిక్షణ బద్దగా మీరు మన ప్రాంతం సూర్యాపేట జిల్లా కావచ్చు, ఈ ప్రాంతం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఈ దారి మీరు పాటిస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం మీరు కృషి చేస్తూ ఉన్నారు. మీరు మీతో పాటు ఈ సమాజంలో ప్రత్యేకంగా చైతన్యం కల్పించడానికి కావచ్చు, సమానత్వం, అందరికీ హక్కులు కల్పించే విధంగా, అందరికీ అభివృద్ధి చెందే విధంగా, అందరికీ విద్యా వైద్యం వచ్చే విధంగా మీరందరూ దీంట్లో వివిధ రూపంలో పాల్పంచుకుంటున్నారు. ఇంకా వచ్చే రోజులు కూడా
వాసవి పరమేశ్వరి గారి ఆశీస్సులతో మనం అందరు కలిసి మన సూర్యాపేట జిల్లా కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, భారతదేశం కావచ్చు, ఇంకా ఉన్నత స్థానంలో తీసుకోవడానికి మనం అందరు కలిసి కృషి చేయాలని మళ్ళీ ఒకసారి శ్రీ వాసవి కనక పరమేశ్వరి గారికి ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ మీటింగ్ లో వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. చాలా సంతోషం. గతంలో మరి ఏ ప్రభుత్వం కూడా చేయని కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిని గుర్తించి, అమ్మవారిని గుర్తించి మరి అధికారికంగా జయంతి ఉత్సవాలు జరపాలని చెప్పి జరిపిస్తున్నందుకు వారికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మన పెద్దలు కూడా చెప్పడం జరిగింది, వాసవి మాత 11వ శతాబ్దంలో మరి ఆత్మగౌరవం కోసం అహింసా మార్గంలో ధర్మం కోసం తన ప్రాణ త్యాగాన్ని కూడా చేసి మరొక మంచి మార్గాన్ని మనందరికీ కూడా సూచించిన మాత వాసవి మాత. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆర్య వైశ్యులందరూ కూడా తల్లిని కులదేవతగా భావించి పెద్ద ఎత్తున ఆమె ఆశీర్వాదం కోసం రోజు పూజలు చేస్తున్న పరిస్థితులు కూడా మనం అందరం కూడా ఈరోజు మరి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆనాడు రాజుగారికి మరి అక్రమంగా ఆమెను పెళ్లి చేసుకోవాలని ఒక ఆలోచనతో పోతే దానిని ఆమె నిరాకరించి మరి ప్రాణత్యాగం చేసింది కూడా ఈరోజు మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. మరి అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వ పరంగా చేస్తున్నందుకు మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మీద మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. మరి ఈసారి తొందరగా అనుకోకుండా కార్యక్రమం అయింది కాబట్టి కొంతమందితోటే మనం చేసుకోవడం జరిగింది. వచ్చేసారి మరి కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, భారీ లెవెల్లో పెద్దగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి నా వంతుగా నేను కూడా సహకరిస్తా అని చెప్పి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఆర్య వైశ్యులకు పెద్దపీట వేయటం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆర్య వైశ్యులకు పెద్దపీట వేసే పార్టీ. మరి ఈరోజు ఆర్య వైశ్య కార్పొరేషన్ కూడా ఒకటి ఏర్పాటు చేసి మీ సమస్యలన్నీ పరిష్కరించడానికి కూడా దానిని ఒక కార్పొరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర లెవెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ పక్షాన మేళ సత్యనారాయణ గారిని 2 సార్లు మున్సిపల్ చైర్మన్, మరి ఈనాడు జనరల్ కేటగిరీ అవకాశం వస్తే కూడా ఇక్కడ ఆర్య వైశ్యులు పెద్ద ఎత్తున ఉన్నారు, వాళ్ళకి సముచితమైన గౌరవం ఇవ్వాలని చెప్పి ఈరోజు నేను కానివ్వండి, సర్వోత్తమ్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఆలోచించుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ నివేదిత ఆర్య వైశ్య బిడ్డను మున్సిపల్ చైర్మన్గా చేయడం జరిగింది. దీని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మీ అందరూ కూడా మరి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈ జయంతి సందర్భంగా వాసవి మాత గురించి తెలుసుకునే అవకాశం నాలాంటి వాళ్లకు ప్రజలందరికీ కూడా మరి కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ తల్లి స్ఫూర్తితో ఆ తల్లి ఎంచుకున్న మార్గంలో మనం అహింసా మార్గం, ముఖ్యంగా ఆర్య వైశ్యులు అంటేనే అహింసా మార్గంలో
ధర్మబద్ధంగా ఉండే మరి వర్గం, మరి ఆ తల్లి మరి ఏదైతే మనకు సూచించిందో వారి సూచనల మేరకు మనం ముందుకెళ్ళాలని, అహింసా మార్గంలో ముందుకెళ్ళాలి. ఎందుకంటే గాంధీ మహాత్ముడు కానీ పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు దేశానికి స్వాతంత్రం కానివ్వండి, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధనలో కూడా అహింసా మార్గంలోనే మనం పోవడం జరిగింది. అలాంటి మార్గంలో ముందుకెళ్ళాలని ఆ తల్లి ఆశీర్వాదంతో మన ప్రాంతం అంతా కూడా అందరం కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి జిల్లా యంత్రాంగం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై వాసవి మాత.